రెడ్ చేపల వేటకు వెళ్లిన దంపతులు రిజర్వాయర్ లో గల్లంతైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలోని రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లారు భార్యాభర్తలు రాముడు సంధ్య. చిన్న పుట్టి సాయంతో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ లోకి దిగారు. చేపల కోసం వల విసురుతున్న క్రమంలోనే వారు నీట మునిగినట్లుగా చెబుతున్నారు. మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. రైట్, చేపల వేటకు వెళ్లిన దంపతులు రిజర్వాయర్ లో గలంతైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. మగ్దల్ మండలంలో తాటికుంటలో జరిగింది ఈ ఘటన. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ వెంకటేష్, మన విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్ స్క్రీన్ లో కూడా ఒక పక్కన రిజర్వాయర్లన్నీ కూడా నిండి కుండలు తలపిస్తున్నాయి. పైనుంచి వస్తున్నటువంటి ఫ్లడ్స్ కారణంగా ఆ ఉధృతి కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా ఉండడానికే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. కానీ ఒక చిన్న పుట్టి సాయంతో చేపలు పడడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వారు ఆ వాటర్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. వారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? మృతదేహాలను ఏమన్నా కనిపెట్టారా? జోగులాంబ గద్వాల జిల్లా మద్దగల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకునేందుకు వచ్చి చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవడంతో గ్రామంలో విషాదం తెలియజేసింది. అంటే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాటికుంట గ్రామానికి చెందిన రాముడు భార్య సంజయ్ ఇద్దరు కలిసి తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేటకు చిన్న పుట్టి సాయంతో వెళ్లారు. అలా సాయంత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత రాత్రి కూడా ఇంటికి చేరుకోవడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దానికి సంబంధించిన ఎటువంటి ఆచూకీ కూడా వాళ్ళు అక్కడ ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో అక్కడ కూడా స్థానికుల సాయంతో ఆచూకీ కోసం ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ రిజర్వాయర్ కి సంబంధించి నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట కూడా స్థలం నుంచి ఏం చేయలేక పరిస్థితి. ఉదయం అయితే ఈ రోజు ఎస్డీఆర్ బృందం కూడా సంఘటనా స్థలానికి వచ్చినంత చెప్పవచ్చు. గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకోటి ముఖ్యంగా నీటి మట్టం అధికంగా ఉన్నప్పుడు గాలింపు కష్టంగా మారవచ్చు. దాంతో పాటు ఇప్పటి వరకు అయితే దంపతుల ఆచూకీ తెలియడంతో గ్రామంలో విషాదం అయితే నెలకొంది. దానికి సంబంధించి మరో సాయంత్రం వరకు కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.